ఇంకా ఈ స్థలంలో ఉన్న సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు. ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్యం సంతోషం ఇచ్చాడు. దేవునికి వందనాలు. మరి ఈరోజు కూడా కుమార్తె అనారోగ్యంతో ఉన్నదని వింటున్నాం. బిడ్డ నేహాను కూడా దేవుడు ఆశీర్వదించి మరి వారి యొక్క భర్తలో ఉండిన అనారోగ్యాన్ని కూడా ముట్టి స్వస్థపరిచి దేవుడు ఎప్పుడు మనతో ఉండే వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ మరి ఈ యొక్క చక్కటి ఆరాధన జరిగించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా గమనిస్తే నేను మరి ఒకసారి తిరిగి సాక్ష్యాన్ని మీకు అందిస్తాను. మరి దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేశాడో చెప్పలేను, కానీ అది దేవుని యొక్క కృప. మరి నేను ఎప్పుడు ఊహించలేనటువంటి కార్యము దేవుడు చేశాడు. దేవునికి వందనాలు. ప్రత్యేకంగా మరి ఒకసారి మరి ఈ యొక్క జరగనైన ఆరాధన కార్యక్రమాన్ని కూడా ఆయగారు జరిగిస్తారు. మరి ఆ తర్వాత రాబోయే దినాల్లో దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి మరి ఇంకా దేవుణ్ణి నాముని గణపరచడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి మొట్టమొదటిగా ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ మరి యవన కుమారులు, యవన కుమార్తెలు, మరి దేవుని సన్నిధిలో ప్రార్థించిన బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ మరి యొక్క ఆరాధన ఈ కార్యక్రమాన్ని మరి హరి ఫ్రాన్సిస్ గారు జరిపిస్తారు. అలాంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. మరి ఒకసారి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మలను ఆయన కుటుంబమును దీవించును గాక. ఒక్క మాట ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మరి ఒకసారి బేతేల్ సంఘములో బిడ్డలందరినీ నీ సముఖములో చేర్చినావు తండ్రి, నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా అనారోగ్యముతో ఉన్న ఆ యొక్క బిడ్డను బట్టి కూడా వారి యొక్క కుటుంబమును బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డము కూడా నీ సముఖములో నిలిచిండి గొప్ప సాక్షిగా ఉండే కృపను దయచేయండి. మరి ప్రతి బిడ్డను కూడా నీ గానం పైన హస్తాలకు అప్పగిస్తూ నీవే ఘనత మహిమ ప్రభావములు పొందుకొనుమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ మా. ప్రైజ్లోనండి. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మార్కు సువార్త సమయమును నేను చూస్తున్నాను. సరిగ్గా 30 నిమిషాలు వాక్యం చదువుకుందాం, విందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనము వచనం వెంబడి వచనం ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మార్క్, ద గాస్పెల్ ఆఫ్ మార్క్, చాప్టర్ 2 verses 1 to 12. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ దయచేసి తీయాలి.
ఒకవేళ తెచ్చుకోకపోతే మొబైల్ ఉన్నా దాంట్లోంచి అన్న బైబిల్ ఓపెన్ చేయండి. మార్కు సువార్త 2వ అధ్యాయము వర్సెస్ 1 నుంచి 12 వరకు. 1వ వచనం నేను చదువుతాను, మరలా వచనం మీరు చదవండి. కొన్ని దినములైన తర్వాత ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వాని విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. చదవండి అమ్మా. వారు తమలో తాము ఇలాగును ఆలోచించుకొనుట, యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు అలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. దేవుడి వాక్యం దీవించునుగాక. కదా, ఇదే వచన భాగము లూకాసు వార్త 5వ అధ్యాయము 17 నుంచి 26లో ఉంది. మనం తీయక్కర్లేదు కానీ చెప్తున్నా, అంటే సువార్తలు అన్నింటిలో రాశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు కూడా ఇదే రాయబడింది. ఒక్కొక్కరు సువార్త రాస్తున్నప్పుడు వేరే వేరే విధాలుగా రాశారు. మత్తయి అయితే ఆయన ట్యాక్స్ కలెక్టర్గా ఉండేవాడు, ఒక సుంక గుత్తదారి. ఆయన అన్ని లెక్కలు రాసుకుంటూ ఆయన యేసుప్రభుతో తిరిగినప్పుడు ఆయన ఒక సువార్త రాశాడు. మార్కు పేతురుతో విని రాశాడు. లూక్ పౌలు గారితో ఉండి పౌలు దగ్గర నుంచి తెలుసుకొని రాశాడు. యోహాను ఆయన యేసుప్రభు సన్నిహితంగా ఉండి ఆయన రాశాడు. సో అన్ని సువార్తలు యేసుప్రభు ఉంచడు, కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అయితే ఈ జరిగినటువంటి విషయం మటుకు సువార్తల్లో అన్నిట్లో రాయబడి ఉంది. ఎందుకంటే అది ప్రాముఖ్యమైనటువంటిది, ఒక ఇంపార్టెంట్ది కాబట్టి ఆల్ గాస్పెల్స్లో రాసిబడి ఉంటారు. మార్కులోంచి మనం చదువుతాం కదా, వర్స్ బై వర్స్ వెళ్దాము, కొన్ని వర్సెస్లో ఆపి కొంచెం డీప్గా వెళ్దాం. ఇక్కడ మొదటి 2 వచనాలు చూసినట్లయితే, ఆయన మరలా కపెర్నహూములోనికి యేసుప్రభు వచ్చాడు. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. యేసుప్రభు అక్కడ ఉన్నాడు అని వినగానే వచ్చేసారు. అప్పటికి యేసుప్రభు వారు 1 సంవత్సరం పైగా అనేక స్థలాలు తిరిగి ప్రాంతాలు అద్భుతాలు చేశారు. యేసుప్రభు మాట వినగానే విశ్వాసం వచ్చింది. ఏమొచ్చిందండి? యేసుప్రభు మాట వింటే ఇవాళ కూడా వినటం వలన ఏమొస్తుంది? ఏం వింటే వస్తుంది? టీవీ సీరియల్ వింటే వస్తుందా? కదండి. ఇందులో పాటలు వింటే వస్తుందా? ఏం వింటే వస్తుంది విశ్వాసము? దేవుని వాక్యం వినుట వలనే విశ్వాసము కలుగును. సో ఆ రోజున అనేకులు విని ఏం చేశారంట? వచ్చేసి ఎంతకు వచ్చేసారంట? కూడి వచ్చిన కనుక వాకిటనైనను వారికి స్థలము లేదు. యేసుప్రభు లోపల చెప్తుంటే వాక్యము బాగా ఫుల్ రష్ అయిపోయింది అనమాట అందరు. ఎందుకంటే దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన ఎంతన్నా బాగు చేసే దేవుడు, నా సమస్యను తీర్చే దేవుడు, అందరూ విన్నారంట. అప్పటికి వినేసి యేసుప్రభు ఉన్నాడు అనగానే చాలు అందరు వచ్చేసారు. ఒక బెల్లం మీద ఈగలు వాలినట్టు అట్లా వాలేశారని. అక్కడ స్థలం లేదు, అసలు వెళ్ళాలంటే కూడా స్థలం లేదు. అయితే అప్పుడు అక్కడ ఏం చేశాడంటే, ఆయన ఒక హీలింగ్ మినిస్ట్రీ చేయట్లేదు, ఒక స్వస్థత వరం ప్రార్థన చేయట్లేదు. ఆయన వాక్యం ఏమంటుందంటే, ఆయన వారికి వాక్యమును బోధించుచున్నాను. ఆయన ధర్మశాస్త్రం నుంచి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తుండగా విశ్వాసము వారికి బలపరచబడింది. అయితే ఇక్కడ సన్నివేశం చూద్దాం. చాలామంది, దాదాపుగా ఒక 150-200 మెంబర్స్ రష్ ఉన్నటువంటి ఆ ఇంట్లో స్థలం లేనటువంటి ఆ స్థలంలో యేసుప్రభు చెప్తుంటే ఏం జరిగింది అని చెప్తే 3వ వచనం చూద్దాం. కొందరు ఒక మనిషిని తీసుకొచ్చారంట, నలుగురి చేత మోయించుకొని
ఒక పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి ఆ ఊరిలో ఉన్నాడు. ఏ ఊరు అది? కరెక్టేనా? అందులో ఉంది కదా, వర్స్ 1లో ఉంది. ఏ ఊరు? కపెర్నహూం. కొంచెం మనం కాంటెక్స్ట్ చదవాలి కదా. కపెర్నహూం అనే ఊరిలో ఒక పక్షవాయువు గలవాడు ఉన్నాడు. పక్షవాయువు గలవానికి కాళ్ళు చేతులు కదలట్లేదు. అతను బెడ్ మీద ఉన్నాడు. అయితే కొందరు ఏం చేశారంటే యేసుప్రభు వచ్చాడు అని చెప్పి ఫ్రెండ్స్ ఆ నలుగురు అతన్ని తీసుకొని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి ఏమంటారు, వాళ్ళ హృదయంలో ఏముంది అంటే, ఈయనని యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్తే యేసుప్రభు ఎట్లాగన్నా బాగు చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసము ఎవరికుంది? రోగికి ఉందా? నలుగురికి ఉందా? ఆ నలుగురికి ఉంది. ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ ఏం చేశారంటే వాళ్ళకు ఒక విశ్వాసం కలిగింది. ఈ మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి యేసుప్రభు దగ్గర పెడితే ఎలాగో అలాగా ఆయన పాదాల దగ్గర చేరుస్తాం, అది చేరిస్తే ఆయన దేవుడు కార్యం చేస్తాడు అనేటువంటి విశ్వాసము ఆ ఫ్రెండ్స్కి అయింది. వాళ్ళు ఏమన్నారు, అరే నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు అనలేదు, మేము నేను కట్టేసుకుంటాం, నువ్వు బెడ్ మీద ఉన్నా బెడ్ మొత్తం లేపుకెళ్ళిపోతాం అని ఏం చేశారంటే బెడ్ మొత్తం లేపుకొని వచ్చారంట. పరుపు మొత్తం వేసుకొచ్చారు. ఇక్కడ చూడండి, గమనించినట్లయితే 3వ వచనము, ఆయన ఏం చేశారు, నలుగురు మోసుకొని ఆయన యొద్దకు తీసుకొచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ నలుగురు ఈ పక్షవాయు గలవానికి ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే, ఎంత ఆప్తులు అంటే, అతన్ని ఆ స్థితిలో విడిచిపెట్టలేదు. నీ చావు నువ్వు చావు పో అని విడిచిపెట్టలేదు. ఏం చేశారు అంటే, నిన్ను యేసుప్రభు తీసుకెళ్లే బాధ్యత మాది అని వాళ్ళు నెత్తి మీద వేసుకొని ఆ నలుగురు ఈ వ్యక్తిని తీసుకొని యేసు పాదాల దగ్గర చేర్చడానికి ప్రయాసపడుతున్నారు. అక్కడ కొన్ని డిఫికల్టీస్ వాళ్ళకి ఎదురవుతాయి, అది చూద్దాం నెక్స్ట్ వర్స్లో. కానీ చదవనమ్మా. చాలా మంది కూడి ఉన్నారంట, వారు ఆయన వద్దకు చేరలేకపోతారు. అక్కడితో ఆపేయండి కదా. చాలా మంది ఉన్నారు ఇంట్లో. వెళ్దాం, ఎక్స్క్యూజ్ మీ అంటే ఎవడో ఎక్స్క్యూజ్ లేదు. ఎవరికి వాళ్ళు అంతా ఫుల్ రష్, ఫుల్ ప్యాక్. తోస్తామంటే తోయడానికి లేదు, ఎందుకంటే నలుగురు మోసుకొస్తే స్థలం కావాలి. చాలామంది కూడిన్నారు, కానీ వాళ్ళకు ఒక విశ్వాసం ఏంటి అంటే, నా ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి, జీసస్ క్రైస్ట్ దగ్గరికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రొడక్షన్ వరకే నా పని. యేసు ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి రాను, యేసు ప్రభు ఏం చేస్తాడనేది తర్వాత విషయం. వాళ్ళకి ఏం విశ్వాసం అంటే, యేసు ప్రభు ముడతాడు, బాగు చేస్తాడు, మేము నలుగురికి వచ్చినాంలో 5గురికి వెళ్తాం అని చెప్పి ఒక విశ్వాసం. ఆ దృఢ విశ్వాసాన్ని వాళ్ళకి చాలా ఉంది. అందుకని ఎలాగైనా సరే యేసు ప్రభు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో ఇంకో సన్నివేశం చూస్తాం. నిర్గమకాండము, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, చాప్టర్ 17, 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 11 నుంచి 13 వరకు చూద్దాం కదా. 10 నుంచి చదుదాం. ఒక్క నిమిషం ఆగమ్మ, తర్వాత మనము 8 నుంచి చదువుదాం. 17వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆ తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో ఇట్లా నేను మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకెళ్లి బయలువెళ్ళి అమాలేకీయులతో నువ్వు యుద్ధము చేయము, రేపు నేను దేవుని కరం చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు అంతా చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి కిందకు దించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి, మోషే గారు 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేస్తున్నంతసేపు ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు గెలుస్తున్నారు. చేతులు గుంజి అమ్మ నాకు చేతులు నొప్పి వస్తున్నాయని కింద పెట్టేసరికి ఏమవుతున్నారు? అమాలేకీయులు గెలుస్తున్నారు. ఎక్కడో కొండ మీద ప్రార్థన చేస్తున్నారు ఒక వ్యక్తి. ఆయన చేతులు పైకి లేపి ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు అనుకో, మా కత్తి ఎంత స్పీడ్గా తిరుగుతుంది అనుకో. కత్తి స్పీడ్గా తిరగడం కాదురా నాయనా, నీకోసం అక్కడ ఒకళ్ళు ఎవరో ప్రార్థన చేస్తున్నారు, నీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ ఫస్ట్ క్లాస్ అయిందండి, అడిగిన క్వశ్చన్స్ కానీ టక్ 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 కాదు, నువ్వు కాదు, అక్కడ ఎవరో ప్రార్థన చేస్తే ఆ సమయంలో దేవుడిని జ్ఞానం ఇచ్చాడు, ఆ సమయంలో దేవుడిని నోట మాట ఉంచాడు కదా. అది దేవుడు, అది ఎవరో ప్రార్థన. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నేను చెయ్యి పైకే ఎత్తాలా, కిందకి దింపొద్దు. మనం ఆరాధనలో చెయ్యి పైకి ఎత్తండి అంటే ఒక చరణం అయ్యేసరికి చెయ్యి కిందికి వస్తుంది,
లేదంటే మళ్ళీ ఇట్లా వెళ్తుంది, మళ్ళీ ఎట్లా వస్తుంది కదా. ఆయన ఎంతసేపు పొద్దు నుంచి యుద్ధం అవుతున్నంతసేపు ఇట్లనే పెట్టాలి. పాపం ఆయన వయస్సు మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ చెయ్యి పైకెత్తిచ్చి నొప్పి వచ్చిందంట. తర్వాత మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతను దాన్ని కూర్చుండకే దాన్ని వేసిరి. అహరోను హూరు అని ఇద్దరు, ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. గమనించండి, అతని చేతులు బరువెక్తున్నాయి. మోషే చేయి పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలు గెలుస్తుంది. ఈ గెలుపుకు కారణము మోషే ప్రార్థన. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఏమైనాయి, కొంతసేపటికి బరువెక్కింది. ఇంతసేపు ప్రార్థన చేయలేడు కదా. అప్పుడు ఏం చేశారు అంటే అహరోను హూరు అని ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు వచ్చి ఒక బండ వేసి ఆయన కూర్చోబెట్టి ఇటొకలు అటొకలు ఆయన చేయి పట్టుకొని నించున్నారు. ఎంతవరకు నించున్నారు ఏంటమ్మా? 1 అవరా 2 అవర్సా? సూర్యుడు ఎప్పుడు ఉదయకాలం మొదలుకొని సూర్యుడు అస్తమించడానికి దాదాపుగా 8 to 10 అవర్స్ చేతులకి సపోర్ట్ పెట్టి అలా నించున్నారు. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనమును గెలిచెను. ఒకతను ప్రార్థన చేస్తే ఇద్దరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక అతను పడిపోయి కదలలేని స్థితిలో ఉంటే నలుగురు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ప్రార్థనలో నువ్వు బలహీనంగా ఉంటే నీకోసం ప్రార్థన చేసే ఆ నలుగురు ఎవరు ఉన్నారా? నేను ఈరోజు ఏదో నాకు కష్టమైంది, నాకు ఏదో బాధ వచ్చింది, నేను ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాను, నా మైండ్ అసలు పనిచేయట్లేదు, నాకు దేవుని మీద కూడా కోపం వచ్చింది, నాకు కోపం అసలు నేను ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాను, ఓడిపోతున్నాను, ఏడుస్తున్నాను, దుఃఖంలో ఉన్నాను. మరి అలాంటి స్థితిలో నువ్వు ఒక్కడే కొట్లాడుతుంటావా? మరి నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఏరి? నిన్ను మోసుకొని యేసు పాదాల దగ్గర తీసుకెళ్లే వాళ్ళు ఏరి? నీ కొరకు నీ చేతుల్ని పట్టుకునే వాళ్ళు ఏరి? ఉన్నారా? వ్యక్తిగతంగా ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకొని ఉన్నారండి? ఎవరైనా నీకోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? సంఘము అంటే ఒకరికొకరు తోడుండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకొని, ఒకరికొకరు చేతులు పైకి లేపి, ఒకరికొకరు మోసుకొని యేసు ప్రభు పాదాలు తీసుకెళ్లేదే సంఘం. ఆ యూనిటీ, ఆ ఐక్యత, ఆ యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి ఐక్యత ఆ సంఘంలో ఉండాలి. నాకు కష్టం వచ్చింది, మీరందరూ ప్రార్థన చేసే ప్రభు సన్నిధిలో ఏంటంటే ఈ వ్యక్తిని ఈ యేసు పాదాల దగ్గర చేర్చాలి. ఎంతమంది ఉన్నా పర్లేదు, ఎన్ని అడ్డంకులున్నా పర్లేదు, ఏదేమైనా పర్లేదు, చేరిస్తే యేసు ప్రభు బాగు చేస్తాడు అనే విశ్వాసము నీకుంటే, ఆ మనిషికి ఉన్నా లేకపోయినా యేసు ప్రభు నీ విశ్వాసం చూసి ఆ మనిషిని బాగు చేస్తాడు. 4వ వచనంకి వద్దాం కదా. ఇక్కడ 4వ వచనం ఏమంటుందంటే, చాలా మంది ఏమయ్యారండి, కూడి ఉన్నందున వారు ఆయన దగ్గరికి చేరలేకపోతే వదిలేశారా? చేరలేకపోయారు. రష్ ఉంది సార్, ఇంతవరకు తెచ్చాము, ఎంతో కష్టపడ్డాం, మోసుకొచ్చాము, రష్ చాలా ఉంది, వెళ్ళిపోదాం పదా అని తీసుకెళ్ళిపోయారా కదా. కొంతమంది ఏం చేస్తాము, సహాయం మనం కూడా అట్లాగే కదా, ఇట్ ఈస్ అ గివ్ అండ్ టేక్ కదా, మనం కూడా అట్లనే చేస్తాం. కొంత సహాయం కొంతవరకు, ఆ తర్వాత రష్ ఎక్కువ ఉంది, యేసుప్రభు దాకా ఏం తీసుకెళ్తాంలే అని వదిలేసి వెళ్ళిపోయారా? లేదు. వాళ్ళు దేవర్ పర్సిస్టెంట్ ఇన్ దర్ టాస్క్. వాళ్ళు ఉండేటటువంటి ఆ పని, యేసు పాదాల దగ్గరికి ఈ వ్యక్తిని చేర్చాలి అనుకున్నప్పుడు ఒక తీర్మానం చేసుకొని వాళ్ళు ఎంత ఏదైనా సరే నేను ఈయనని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్నారు కదండి. ఇక్కడ చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము, 1 Samuel chapter 14, 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయంలో 6-7 వచనాలు. యోనాతాను, ఈ సున్నతి లేని వారు దండు కాపరుల మీదకి పోయిరమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైన రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను.
ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సౌలు యుద్ధం చేస్తూ ఉంటే యోనాతాను సౌలు కుమారుడు, అతను ఆయుధం మోసే ఇద్దరు ఆ ఆ దండులోంచి బయటకు వచ్చి శత్రువుల గుంపులో వెళ్తున్నారు. సీక్రెట్గా వెళ్ళి వాళ్ళు ఏమి అనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు చూద్దాంపా అని వెళ్తున్నారు. వెళ్తే వీళ్ళిద్దరూ వెళ్తున్నటువంటి సంఘాషణ, వాళ్ళిద్దరే వెళ్తున్నప్పుడు సైన్యం అంతా ఇంకో దగ్గర ఉన్నారు, ఆ శత్రు సైన్యం కూడా ఇంకో దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, యోనాతాన్ అంటున్నాడు, ఈ సున్నతి లేని వారు దండు కాపురుల మీదకి పోదుముదా, యెహోవా మన కార్యం సాగిస్తాడు, అనేకుల చేతేంటి కొద్ది చేతేంటి, నాకైతే విశ్వాసం ఉంది, మన ఇద్దరం ఉన్నాం కదా, పోయి చంపేద్దాంపా శత్రువులు అందరినీ అంటే, ఆ పక్కన ఉన్నాడు ఏమనాలా? మనమైతే ఏమంటాం, అరే ఆ సైన్యం చూడు 10,000 మంది ఉన్నారు, మనం ఇద్దరమే, వాళ్ళు 10,000 మంది, మనం పోతే 10,000 మందికి నిల్చోవచ్చా, వాళ్ళు చంపేస్తారా నాయనా అని అంటాం, మనం అంటాం. కానీ పక్కనోడు ఏమంటున్నాడు తెలుసా, అయ్ దేవుడు చూసుకుంటాడు పద, నీ మనసులో వచ్చిందా, నీకు దేవుడు మాట్లాడ్డా పద అని చెప్పి ఎంకరేజ్, ప్రోత్సహించి పద వెళ్దామని చెప్పి అతనితో పాటు వెళ్ళాడు. ఆ రోజు ఆ వెళ్ళినందుకు వారికి బహు విజయం దొరికిందండి కదా, ఆ రోజు అలా వెళ్ళినందుకు బహు విజయం. సో ఈరోజు ఏం చేయాలంటే ఒకరికొకరు ఎంకరేజ్ చేయాలి, పురికొల్పాలి, విశ్వాసంలో ఎంకరేజ్ చేసుకోవాలి. ఏం చేయాలి? సహాయం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఇంకో వ్యక్తిని కలిసారనుకో, ప్రార్థన చేస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా, మీకు ఏమైనా ప్రార్థన వస్తుంది అడగాలి కదా. ఊరికే మనం మామూలుగా బాగున్నారా అని అడుగుతాం, బాగున్నారా తర్వాత సెకండ్ క్వశ్చన్ అడగాలి, మీకు ఏమైనా ప్రార్థన వస్తున్నాయా, తప్పులేదు అడగండి. వారు ఒకవేళ చెప్తే అది ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రార్థన ఎంకరేజ్ చేసుకోవాలి ఒకరికొకరు. సంఘము అనేది ఇట్స్ అ గ్రూప్, అ బాడీ విచ్ ఎంకరేజెస్ ఈచ్ అదర్. సో ఆ రోజు ఏం జరిగిందంటే ఆ నలుగురితో చూద్దాం, మళ్ళీ 4వ వచనంకి వచ్చేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము చదవనమ్మా. చాలా మంది కూడినందున వారు ఆయన యొద్దకు చేరలేక, ఇప్పుడు ఏం చేస్తాం, మనమైతే ఏం చేస్తామంటే చేరలేకపోతే వెళ్ళిపోతాము, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారంట, ఆయన ఉన్న చోటికి పైకి వెళ్ళి ఇంటి కప్పు ఏం చేశారు, రూఫ్కి హోల్ కొడుతున్నారు. ఏంటండి, న్యూ వే కదా. ఒక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈ డోర్లోంచి రావచ్చు, ఆ డోర్లోంచి రావచ్చు, ఈ డోర్లోంచి రావచ్చు. ఈ డోర్లో పబ్లిక్ ఉన్నారు, ఆ డోర్లో పబ్లిక్ ఉన్నారు, ఈ డోర్లో పబ్లిక్. ఎట్లా రావాలి అంటే వాళ్ళకి ఏం తోచిందంటే, ఎంత విశ్వాసం ఉందంటే, యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే మా వాడు బాగుపడతాడనే విశ్వాసం ఎంత ఉందంటే, మేడపైకి వెళ్ళి వాళ్ళ ఇల్లు కాదు కదా, వాళ్ళది కాదు, కానీ రూఫ్ని గుద్దుతున్నారు, దడ్ 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 అని. ఆ రోజుల్లో టైల్స్ అంటే మట్టి పెంకులు ఉంటాయి, ఆ పెంకులన్నీ తీసి క్లియర్ చేసి దింపాలి. ఒక పరుపుని దింపాలంటే ఎంత తీయాలండి హోల్, ఒక మనిషిని తీయాలంటే ఒక 4 టైల్ తీయాలి. పరుపు మొత్తం దింపాలంటే దాదాపు సగం ఇల్లు రూఫ్ తీయాలి. ఊహించండి, యేసుప్రభు వారి కింద వాక్యం చెప్తున్నారు, జనాలు ఫుల్ ఉన్నారు, వాళ్ళ తలకాయ మీద అంతా మట్టి పడుతుంది, ఎట్లా ఉంటుంది అది. అందరు పైకి చూస్తున్నారు ఏమవుతుందిరా అని, అందరూ పైకి చూస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైన ఆయన ఉన్న చోటికి పైన ఇంటి కప్పును విప్పుతున్నారు. నీ విశ్వాసము అసాధ్యములను చేస్తా. నీకు గనక విశ్వాసం ఉంటే, యేసు ప్రభు దగ్గరికి నా మిత్రుని తీసుకెళ్ళాలి, నా కుటుంబీకుల్ని తీసుకెళ్ళాలి, నా రక్త సంబంధులు చాలా మంది అన్న వారికి యేసు ప్రభు తెలియదు, ఆయన పాదాల దగ్గర తీసుకెళ్తే చాలు అన్నప్పుడు ఎలాగైనా తీసుకెళ్తావు నువ్వు. అవసరమైతే అసాధ్యమును సాధ్యం చేసి తీసుకెళ్తావు. కానీ వీళ్ళు ఆ రూఫ్ ఇప్పేసి ఏం చేశారంట, సందు చేసి పక్షవాయువు గల వాణిని ఎలా దింపారు? ఉందా బైబిల్లో? పరుపుతోని ఒక్కని దింపేశారా, పరుపుతో దింపారా? అరే సందులు ఎదురాబోయి ఒక్కటే టైల్ ఉంది, పరుపు పక్కన పడేయి, నీకు ఇక్కడ పెడతాను, సందులో దూరిపో అని పడేశారా? లేదు. నా ఫ్రెండ్కి నొప్పి అవుతుంది, గాయం అవుతుంది, పరుపుతోనే దింపాలి, యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళాలి, ఆయనకు నొప్పి కలగకూడదు, కానీ ఆయన ఏ ఉన్న స్థితిలో యేసుప్రభు తీసుకెళ్ళాలని ఒక పట్టుదల కలిగి, విశ్వాసం కలిగి వాళ్ళు అలాగే దింపేశారని వాక్యం సెలవిస్తుంది కదా, పరుపుతోనే దింపారు. మనం ఇంకో దగ్గర చూసుకుందాం, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం, 2 Kings చాప్టర్ 6 మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మా
ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. అయ్యో నా ఏలినవాడా, ఇది ఎరువు తెచ్చినది మొరపెట్టను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని వాణ్ణి అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా ఏం తేలింది? ఇనుము తేలుతుందండి. అయన్, సాలిడ్ అయన్ గొడ్డలి. ఈయనేమో కొమ్మ తెరచి అక్కడ వేసిందంట. ఆ కొమ్మ ఎక్కడ పడితే అక్కడ ఇనుము తేలిందంట. ఆ తర్వాత చూడండి, అదేదో పెద్ద రబ్బర్ బాల్ లాగా పైకి వచ్చింది, అది పైకి కదా. ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, వీళ్ళు కట్టెలు కట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు మామూలుగా వెళ్ళిపోవచ్చు, కానీ దైవజనుని రమ్మన్నారు. అయ్యా నువ్వు కూడా మాతో రా అని. దైవజను నేను ఎందుకు రానంటే రా నువ్వు మాతో రా అని అందరు దైవజనం తీసుకెళ్తే అక్కడ ఒక గొడ్డలి తెచ్చుకుని కొడుతుంటే అంట గొడ్డలి టప్పని జారి నీళ్ళలో పడిపోయింది. అది రాయి కన్నా బరువు ఉంటుంది, ఇనుము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కిందికి. వెళ్ళిపోతే అయ్యో అది ఎరువు తెచ్చుకున్నదే అని చెప్తే ఆ దైవజనం ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేశారంట, పోయి ఒక కొమ్మ ఇసిరేసి అక్కడ వేస్తే ఆ కొమ్మ ప్లేస్లో ఆ గొడ్డలి పైకి తేలింది. ఇది మనము అసలు ఆశ్చర్యం, ఒక గొడ్డలి పైకి తేలడం ఏంటి? ఇది గ్రావిటేషనల్ ఫోర్స్కి విరుద్ధం. అసలు సైన్స్ ఫిజిక్స్ ఏదైనా తీసుకోండి, దానికి ఆపోజిట్, అగెయిన్స్ట్ కదా. మునిగిపోయిన గొడ్డలి నీళ్ళలో అది పైకి తేలుతూ ఉందంట. అప్పుడు ఏమంటున్నాడు ఈయన, నువ్వు పోయి పట్టుకోపో అంటే ఈయన చెయ్యి చాపి దాన్ని ముట్టుకుంటే దాన్ని తీసుకొచ్చుకున్నాడు. అది ఎట్లా సాధ్యము అంటే అందరు కలిసి అక్కడ ఉన్నారు కాబట్టి, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకున్నారు కాబట్టి అది సాధ్యమైంది. అయితే వీళ్ళు ఆ రోజున ఏం చేశారంటే సందు చేసి ఆ పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. 5వ వచనం. ఎవరి విశ్వాసము? వారంటే ఎవరమ్మా? వారంటే ఎవరైతే పైన తాళ్ళతో దింపుతున్నారో వాళ్ళకేముంది? ఏం విశ్వాసము? నా ఫ్రెండ్ని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే ఎట్లాగన్నా వాడు బాగుపడతాడు అనే విశ్వాసం ఉంది. కాబట్టి యేసు వారి విశ్వాసంను చూసి ఏమన్నాడండి మాట? కుమారుడా. ఆయన కుమారుడా? పక్షవాయువు గలవాడు కుమారుడా యేసు ప్రభుకి? సంబోధన చూడండి. యేసు ప్రభు వారు వారి విశ్వాసం చూసి ఇంత గొప్ప విశ్వాసం అని చెప్పి ఈ వ్యక్తిని, వారి విశ్వాసం బట్టి ఈ వ్యక్తి పరాయి వ్యక్తి, వారి విశ్వాసం బట్టి వెంటనే ఈ వ్యక్తి ఏమైపోయాడు? కుమారుడైపోయాడు. హల్లెలూయా. ఎవరో విశ్వాసాన్ని బట్టి ఈ పరాయి వ్యక్తి వెంటనే యేసు ప్రభు అని కుమారుడు అన్నప్పుడు, ఎవరో నలుగురు నీ కోసం ప్రార్థన చేస్తుంటే నువ్వు యేసు ప్రభుకు దూరం అయిపోతే ఆ నలుగురు విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను చూసి కరుణించడా? ఖచ్చితంగా కరుణిస్తాడు. అలాగే కదా, మీరు ఇంకొకరు ప్రార్థన చేస్తుంటే మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని కరుణిస్తాడు. వెంటనే కుమారుడా అన్నాడంట. అని ఏమన్నాడు? నీ పాపములు, ఈయనేమో స్వస్థత కోసం వస్తే ఈయన పాపములు క్షమింపబడ్డాయి, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్షవాయుతో అని చెప్పాడు. నేను పాయింట్ ఇంకా చాలా డీప్, అక్కడి నుంచి అది ఇంకో పాయింట్ కదా. ఈ శాస్త్రులు పరిచయాలు అందరూ కొట్లాడుతారు, పాపం ఎట్లా క్షమిస్తావు అది ఇది అని. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ నలుగురికి ఉండే విశ్వాసము ఈ వ్యక్తిని బాగు చేసింది. బాగు చేయడమే కాదు, పాప క్షమాపణ పొందుకొని క్రీస్తుతో ఒక కొత్త సంబంధం కలిగి ఉన్నాడు. ఈ రోజున మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకు ఆ నలుగురు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా, లేదా మనము ఇంకొకరికొరకు ప్రార్థన చేసే వారంగా ఉన్నామా? ఇది చాలాసార్లు ఇంతకుముందు కూడా నేను చర్చిలో సంఘంలో చెప్పిన మాట మరలా చెప్తున్నాను కదా. ఆ ప్రార్థన నెట్వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఫోన్ చేసి అయ్యా నేను సమస్యలు ఉన్నానంటే నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు 10 మంది ప్రార్థన చేయాలి, వీలైతే ఉపవాస ప్రార్థన చేయాలి, నీకోసం ఆల్ నైట్ ప్రేయర్ చేయాలి. నీకోసం వాళ్ళు ప్రార్థన ఎంత పట్టుదలగా చేయాలంటే నీ విశ్వాసం కాదు, వాళ్ళ విశ్వాసం చూసి దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి. అలాంటి వారు నీకు ఉన్నారమ్మా? సహోదరుడు ఉన్నారా? సహోదరు ఉన్నారు? లేకపోతే అలాంటి వారిని మనము ప్రార్థనాపూర్వకంగా మనం ఏర్పాటు చేసి ఒకరికొకరు ప్రార్థన, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏమన్నాడంటే సంఘం అనేది ప్రేమతో ఐక్యత కలిగి ఉండి వారు ఒకరికొకరు ప్రార్థన చేసుకునే బిడ్డలుగా ఉంటే
ఇప్పుడు ప్రార్థన చెప్పాం, లక్ష్మణ్ బ్రదర్కి బాగాలేదని. సంఘం అంతా ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగతంగా మీ ఇండ్లలో వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన పరలోకముకు వెళ్ళి ధూపం వలె అక్కడ చేరి ప్రభు సన్నిధిలో ఎన్నో ప్రార్థనలు వెళ్తే అక్కడ దేవుడు విని జవాబిస్తే ఇక్కడ ఈయన బాగుపడతాడు. రేపు ఈయన బాగుపడిన తర్వాత ఈయన మరలా అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇట్స్ ఎ చైన్. అలా చేయకపోతే రిటర్న్లో మనకు ప్రార్థన ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. తర్వాత ఇంకోటి మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం ఏమంటాడంటే, మత్తయి సువార్త 18, 19, 18, 19. కాదండి, మత్తయి సువార్త 18, 19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవిస్తే అది పరలోకమందు నా తండ్రి వలన దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకమందున తండ్రి విని అక్కడ ఎస్ అని కొడతాడు. కొడితే ఇక్కడ మనకు కార్యం జరుగుతుంది. ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఈరోజు ఆ ఏకీభవించిన ప్రార్థన అనేది తక్కువ అవుతుంది. వేర్ ఆర్ వి నాట్ స్ట్రాంగ్ కదా. ఎప్పుడు మనం చూసుకోవాలా ఎక్కడ బలహీనలు అవుతున్నాం. ఇప్పుడు శారీరకంగా ఉన్నామనుకోండి, ఇలా నిలబడ్డామనుకోండి, చక్కెర వస్తుంది అనుకోండి, ఏదో వీక్నెస్ వచ్చింది కదా, షుగర్ డౌన్ అయింది అని వెంటనే మా మమ్మీకి ఎప్పుడు మేము 4 ఎక్లైర్స్ చాక్లెట్ పెడతాం బ్యాగ్లో. ఆమె పర్సులో ఎప్పుడు ఉంటుంది 4 ఎక్లైర్స్ చాక్లెట్. ఎందుకంటే ఆమె డయాబెటీస్ పేషెంట్. ఏమన్నా కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఆమె గిడ్డినెస్ వచ్చింది అనుకోండి, వెంటనే అంటాం ఒక చాక్లెట్ తీసేసేసుకో. ఎందుకంటే ఆమె ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటాం. ఎప్పుడైతే షుగర్ డౌన్ అవుతుంది అని ఆమెకు తెలుస్తుందో, కొంచెం సిమ్టమ్స్ వస్తాయి, వెంటనే ఒక చాక్లెట్ తీసేసేసుకుంటుంది కదా. అట్లా ఇక్కడ ఏమంటున్నామంటే, మనము ఇక్కడ ఉంటున్నప్పుడు మనకు బలహీనత మనకు వెంటనే ప్రార్థన చేసి బలం మనకు కావాలి, సపోర్ట్ కావాలి. తర్వాత ఇక్కడ చూద్దాం ఇంకోది. అయితే ఇక్కడ ఈ వచన భాగంలో చూసినట్లయితే 12వ వచనం 10వ వచనం 10 చదువుదాం. కలదని మీరు తెలుసుకోనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో. యేసుప్రభు ఏమన్నారండి ఆయనతోని? నీవు లేచి. ఇప్పటివరకు ఆయన లెగలేదు అసలు. ఇప్పుడు ఏమంటున్నారు? నీవు లేచి. నువ్వు లెగడమే కాదు, ఏం చేయాలంట? నీ పరుపు చుట్టుకో కదా, మళ్ళీ దానిలో పడుకోకు, నీకు అవసరం లేదు. నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పో అన్నాడు. ఒకటే మాట. ఇప్పుడు ఆ 4 పైన చూస్తున్నారు, ఆ కిందేమో ఈడున్నాడు. వాళ్ళు ఇంకా రోప్స్ పెట్టారు, అరే మళ్ళీ పైకి లాగుదామా కదా. రోప్స్ వదిలేశారో పెట్టారో కానీ చూస్తున్నారు వాళ్ళు పైనుంచి. అయితే యేసుప్రభు వారి విశ్వాసాన్ని చూసి ఈయనతో అంటున్న మాట ఏంటంటే, నీవు లేచి నీ పరిగెత్తుకుని ఇంటికి పో అంటే, వర్స్ 12లో ఒక మాట ఉంటుంది, తత్క్షణమే. అది తెలుగులో డిక్టేషన్ పెడితే బాగుంటుంది, అది చదవడానికే కష్టం కదా. తా కింద తా, మళ్ళా క్ష, దాని కింద ఇంకో ఒత్తు. తెలుగు బైబిల్ ఉంటే చూడ ఎంత కష్టం ఉంటుంది అది. తత్క్షణమే వాడు లేచి పరుపు ఎత్తుకొని వారందరి ఎదుట ఏం పోయాడండి? నడుచుకెళ్ళిపోయాడు. ఏం లేదు, తత్క్షణమే యేసు ప్రభు మాట్లాడిన వెంటనే వాడు లేచి ఆ పరుపును ఎత్తుకొని వారందరి ఎదుట నడుచుకొని పోయాను. వారందరూ ఏమయ్యారు? విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు. ఏమయ్యారు? ఆశ్చర్యపోయారు. 4 విశ్వాసము అక్కడ ఆశ్చర్యకార్యాన్ని జరిగించింది. ఈ రోజున మనం ముగిస్తాం, ఇంకొక అరగంట అయితే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాం కదా. నీకోసం ప్రార్థన చేసే ఆ 4 ఉన్నారా? నువ్వు ఆ 4లో ఒకడివా, ఒక ఆమెవా? ఇంకొకరికి ప్రార్థన చేస్తున్నావా? లిస్ట్ తీసుకోవడం గ్రేట్ కాదు. నాకు ప్రేయర్ ఇవ్వండి, నేను మీ షేర్ చేస్తాను, ఆ తర్వాత తీసుకెళ్ళి పడేయడం కాదు కదండి. ప్రార్థన నువ్వు ఎంత ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే నీకోసం అంతమంది ప్రార్థన చేస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రార్థన నెట్వర్క్ కవరేజ్ అనేది చాలా కావాలి. ఈ నెట్వర్క్ కవరేజ్ ప్రార్థన లేకపోతే మనకు చాలా కష్టం. సో ఈరోజు ఈ ఉదాహరణ, ఇందులో ఉన్నటువంటి ఈ విషయం ద్వారా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ 4 విశ్వాసము ఈ వ్యక్తిని సంపూర్తిగా బాగు చేసింది. ఈరోజు నీకు ఆ 4 విశ్వాసులు నీ చుట్టూ ఉంటే నీవు కూడా బాగుపడతావు. అలాగే నీవు ఆ 4లో ఒకడివైతే ఇంకొకరు బాగుపడతారు కదా. మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దయచేసి తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తలలు వంచుకుందాం.
విన్న వాక్య వెలుగులో మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, చాలాసార్లు వస్తున్నాం, కానీ విశ్వాసం లేకుండా వస్తున్నాం. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు చేస్తాడో చెయ్యడో అనేటువంటి అనుమానంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ఆ నలుగురు బైబిల్లో చూసినట్లయితే వారు ఎంతో విశ్వాసంతో ఆ మనిషిని తీసుకొచ్చారు. ఎంతో విశ్వాసంతో వారు నమ్మారు. యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే నా మిత్రుడు బాగుపడతాడని నమ్మారు. నమ్మినది వారికి జరిగింది. సహోదర సహోదరి, నువ్వేమి నమ్ముతున్నావు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? ఎవరిని మోసుకొస్తున్నావు? ప్రభు పాదాల దగ్గరికి ఎవరిని నువ్వు మోసుకొస్తున్నావు? ఆ మోసుకొచ్చిన ప్రతి వ్యక్తి బాగుపడతాడు. ఆ మోసుకొచ్చిన ప్రతి వ్యక్తి రక్షణలో ఉంటాడు, ఎదుగుతాడు. సహోదర సహోదరి, నువ్వు ప్రార్థన చేయి. అలాగే నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఒకసారి పరీక్షించుకో. నీకోసం ఎవరు లేకపోతే ఈరోజు ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగు. తండ్రి, అయ్యా, నా కొరకు ప్రార్థన చేస్తారు, ఎవరూ లేరు నాయన, నాకు సహాయం చేయని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం తలలో ఉంచుకొని కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. కృప కలిగిన దేవా, యేసురాజా, స్తోత్రములు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం తండ్రి, నాతో మాతో నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అలనాడు ప్రభువా కపెర్నహూములో ఆ నలుగురి విశ్వాసాన్ని బట్టి ఆ పక్షవాయువు గల వారిని నీవు వెంటనే బాగు చేసావు కదా నాయన. వారి విశ్వాసాన్ని చూసి నీవు ఆశ్చర్యపడ్డావు. అయా ప్రభువా, ఈ దినము తండ్రి, మేము కూడా అనేక సార్లు అనుమానం కలిగి ఉంటున్నాం, కానీ మాకు విశ్వాసం లేకపోయిందయ్యా. మమ్మల్ని క్షమించండి. విశ్వాసం కలిగి ప్రార్థన చేసే స్థితిని మాకు దయచేయండి. అనేకులకు మేము ప్రార్థన చేస్తామని చెప్తున్నాం, కానీ అనేక సార్లు చేయట్లేదయ్యా. మమ్మల్ని క్షమించండి. విశ్వాసం కలిగి ప్రార్థన చేసే వీరులుగా, ప్రార్థనా వీరులుగా నన్ను మమ్మల్ని మార్చండి. అలాగే మా కొరకు ప్రార్థన చేసే వీరులను మీరు లేపండి అయ్యా, సహాయం చేయండి తండ్రి. సంఘముగా అందరం ఎదుగుతూ క్రీస్తులో ఎదిగి నీ కొరకు సాక్షిబిడులుగా నిలబడి అంత్యదినములో తండ్రి నీ ఎదుట నిలబడి నాయన పరలోక రాజ్యంలో యుగయుగములు నీతో ఉండే ధన్యతను మాకు దయచేయమని, మరలా కలుసుకున్నంత కృపలో ప్రేమలో భద్రపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్